వేదికను అలంకరించినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దిల్లీశ్వరి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా కౌన్సిలర్లు చిన్న గారికి, సురేష్ గారికి, అలాగే నీలకంఠ గారికి, అలాగే స్వామి వారికి, అలాగే ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకి, పార్టీ పెద్దలందరికీ కూడా, కూటమి నాయకులకి, ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జై ఆదోని జిల్లా. ఆదోని జిల్లా కావాలి. కావాలా వద్దా? ఆదోని జిల్లా, ఆదోని జిల్లా, ఆదోని జిల్లా. జై ఆదోని, జై ఆదోని. ఎమ్మెల్యే జై అంటామంటే మీరు మెల్లిగా జై జై అంతేలా గట్టిగా చెప్పాలి. గట్టిగా పిడికిలు బిగించండి, కోపం రావాలా. గట్టిగా పిడికిలు బిగించండి. బిగించారు లేదా? జై ఆదోని, జై ఆదోని, జై ఆదోని. ఆదోని జిల్లా, ఆదోని జిల్లా, ఆదోని జిల్లా. ఎందుకంటే అత్యంత వెనుకబడిన ప్రాంతం అయినటువంటి ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలను కలిపి జిల్లా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మాట్లాడినాను అసెంబ్లీలో. ఇది ఆదోని అందరి ప్రజల కళ, ఆకాంక్ష. దీన్ని సాధించుకోవాలి. ఈ రోజు అవుద్దా, రేపు అవుద్దా, వచ్చే సంవత్సరం అవుద్దా సమస్య కాదు, కానీ ప్రజల కోరికలని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లడం, ప్రభుత్వానికి విన్నవించుకోవడం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసుకోవడం, ఇక్కడ వెనుకబాటు తలాన్ని ప్రభుత్వానికి చెప్పడం, ఇవన్నీ కూడా మనందరి బాధ్యత. ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతూ ఉన్నారులే, ఎవరో పాపం రోడ్డు మీద కూర్చున్నారులే, మనకేమి సంబంధం లేదంటే కుదురుతుందాక చెప్పు, అవుతుందా? మనం మాత్రం ఇంట్లో పడుకున్నాం హాయిగా అనుకుంటే అవ్వదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని చేయాల్సిన అంశం ఇది. పోతే ఈ అంశం చాలా కీలకమైంది కూడా. మీకు సబ్జెక్టు ఈరోజు మొబైల్ పంచడం అనేది దాంతో పాటుగా కొన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పటికి కాదు, ఎప్పటి నుంచో ఆదోని జిల్లా చేయాలనే ప్రజలకు సెంటిమెంట్ ఉంది. ఈరోజు నేను ప్రజల గొంతుకగా మారి, ఈరోజు అసెంబ్లీలో అయితేనేమి, బయట అయితేనేమి, ప్రజల మీ అందరి మనసుల్లో ఉన్నటువంటి మాటని నేను ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను, అభ్యర్థించే ప్రయత్నం చేస్తాను. ఇది ఈరోజు నాతో మొదలైంది కాదు, ఎండ్ అయ్యేది కూడా కాదు. ఇంతకుముందు కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి. 2022వ సంవత్సరం 2022వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాలని 26 జిల్లాలు చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు పని మొదలు పెట్టినాడు. అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. ఒక అన్న ఎమ్మెల్యే, ఒక తమ్ముడు ఎమ్మెల్యే, ఇంకో ఆయన ఎమ్మెల్సీ, ఇంతమంది ఉన్నారు. ఆడ బలగం అంతా అధికారంలో ఉండి అధికారం ఎలగబెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 13 కొత్త జిల్లాలు ఇస్తున్నప్పుడు వీళ్ళంతా ఈ నోరు ఏమైపోయింది అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. అడగచ్చుగా, అయ్యా 13 జిల్లాలు ఇస్తున్నారు, మాదొక్క జిల్లా ఆదోనికి చెయ్యండి, నోరు తెరిచి అడిగినారా? పైగా అప్పుడు ఉద్యమాలు చేస్తున్న వాళ్ళందరి మీద కేసులు పెడతామని బెదిరించినారు, ఇండ్లకెళ్లి పోలీసులు పంపించినారు. ఏదో రకంగా ఇక్కడ ఉద్యమమే లేదని, ఇక్కడికి ఏ ప్రజలకి ఏమీ అవసరం లేదని, జిల్లానే అక్కర్లేదని కూర్చొని రాజ్యం వెళ్ళినారు. ఆదోనికి ద్రోహం చేసినారు. ఆదోని ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే ఈ సాయి ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా అని అడుగుతా ఉన్నా.
ఆదోని ప్రజలకు క్షమాపణ చెప్పాలా. తప్పు చేసినందుకు చెంపలేసుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఆదోని ప్రజల కాళ్ళు కడిగి నీళ్లు ఎత్తి మీద చల్లుకుంటే తప్ప వాళ్ళ పాపాలు పోవు. దుర్మార్గం. ఆదోనిని అణిచిపెట్టినారు, ఆదోనిని దోచేసినారు, ఆదోని ప్రజలను అణిచేసినారు, ప్రజల కోరికని చెత్తకుప్పల పడేసినారు. ఇంతకంటే ఆదోని ప్రజలకు చేసిన ద్రోహం ఇంకేదన్నా ఉందా? క్షమాపణ చెప్పాలా. కనీసం చేసిన తప్పులు ప్రాయశ్చితమన్నా చేసుకోవాలి. ఈరోజు అధికారం పోయింది, అధికారంలో ఉన్నప్పుడు చేయలే, అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఆదోని జిల్లా చేయండి, మేము కూడా సహకరిస్తాం. ఆదోని జిల్లా ఏమయ్యా, అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు కనపడలా, కళ్ళు నెత్తికొచ్చి ఆ రోజు జనాలు ఉద్యమాలు చేస్తుంటే పట్టించుకోనివాడు ఈరోజు నంగి మాటలు మాట్లాడతారా వచ్చి ప్రజల ముందు? అక్కడ జిల్లా కావాలని అడుగుతారా? ఏ మొహం పెట్టి అడుగుతారు? జనాలు మొహాన ఊసేస్తారు. రాజకీయంగా మాట్లాడితే ఇలాగే మాట్లాడారు. అయినప్పటికీ కూడా జిల్లా ఉద్యమం ప్రజల మనసులో నుంచి వచ్చింది, ప్రజలకు కసి పెరిగింది. జిల్లా అయితే తప్ప, ఆదోని మండలాన్ని 4గా విభజించుకుంటే తప్ప ఈరోజు ఊరు అభివృద్ధి చెందదు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రజల కోరికనే నేను ప్రభుత్వానికి చెప్తాను, ప్రజల కోరికనే నేను ముఖ్యమంత్రి గారికి చెప్తాను, ప్రజల కోరికనే నేను ఎక్కడైనా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రోజుకైనా సరే అందరూ కలిసి ఆదోని జిల్లాను సాధించుకొని ఆదోని జిల్లా చేయగలిగి, ఈరోజు మేము చెప్తున్నాం, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన మరుసటి రోజే అసెంబ్లీలో మాట్లాడినాను. ఈ రోజు కూడా అధికారంలో ఉండి ప్రభుత్వానికి పదే పదే విన్నవించుకుంటాం. మొన్ననే బంద్ చేసే ఒక ముందు రోజు మంత్రులంతా పిలిచి మమ్మల్ని మాట్లాడినారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కలిసి మమ్మల్ని పిలిచి ఏం జరుగుతా ఉంది, ప్రజల ఆకాంక్ష ఎలా ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మీ మనసులో ఏముంది, ఏం చేస్తే బాగుంటది మీ ప్రాంతానికి అని కనీసం మాతో మాట్లాడినారు. నిన్న కూడా వివిధ పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటాం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ విజ్ఞప్తి చేయాలి, ఆయన దగ్గర నుంచి ఏదో రకమైన హామీ పొందాలి, ఏదో రకంగా మంచి చేస్తామని. మున్సిపాలిటీ 120 సంవత్సరాల మున్సిపాలిటీ ఇది. దీంతో పుట్టిన మున్సిపాలిటీలన్నీ కూడా, విజయవాడ మున్సిపాలిటీ దీని తర్వాత పుట్టింది, విశాఖపట్నం దీని తర్వాత పుట్టింది, రాజమండ్రి దీని తర్వాత పుట్టింది, కడప దీని తర్వాత పుట్టింది, అనంతపురం దీని తర్వాత పుట్టింది. అవన్నీ ఎట్లా ఉన్నాయి ఆలోచన చేయండి. అవన్నీ కార్పొరేషన్లు అయిపోయి, పెద్ద పెద్ద ఊర్లు అయిపోయి బ్రహ్మాండంగా ఉంటే మన మున్సిపాలిటీ మాత్రం అట్లాగే మిగిలిపోవడం ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి. అందువల్ల ఆదోని మున్సిపాలిటీని కార్పొరేషన్ చేయాలి అని అడుగుతా ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారిని దీని మీద దృష్టి పెట్టమని అడుగుతా ఉన్నాం. ఆదోని కార్పొరేషన్ చేస్తే కొన్ని నిధులు ఎక్కువగా వస్తే ఊరంతా బాగుపడుతుందని కోరుకుంటా ఉన్నాం. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలను చేసుకుంటూ ఈరోజు ఆదోనిని అభివృద్ధి చేసుకోవాల్సిన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్దాం. మీరు చూడండి, నేను ఊర్లో ఉంటే తప్పనిసరిగా పొద్దున ఒక అభివృద్ధి పథకానికి శంకుస్థాపన చేస్తాను, సాయంకాలం ఒక అభివృద్ధి పథకానికి శంకుస్థాపన చేస్తాను. నిన్న పొద్దున్న ఒక ప్లేస్ లో ఉన్నాను, నేను సాయంకాలం బసాపురం ట్యాంక్ కి సంబంధించిన రిపేర్ పనులు చేశాను. ఇప్పుడు పోయినాను, ఒక 3 రోడ్లు ఓపెన్ చేశాను పని మొదలు పెట్టడానికి. మళ్ళీ ఈ రోజు మీ దగ్గరికి వచ్చి మొబైల్ అయినా మళ్ళీ సాయంకాలం అయితే ఇంకో చోటుకు పోయి అభివృద్ధి. ఒక్క క్షణం తీరిక లేకుండా ప్రతి గ్రామాన్ని, ప్రతి ఊరిని, ఊర్లో ప్రతి వీధిని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు మీకు ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా 5G మొబైల్స్ ఇస్తా. నాకు బాగా గుర్తుంది, ఇక్కడే కరెక్ట్ గా 6 నెలల కిందట నేను వచ్చి కూర్చున్నప్పుడు అక్క చెల్లెళ్ళందరూ చెప్పారు, సార్ మా మొబైల్లే పని చేయట్లేదు సార్, హ్యాంగ్ అయిపోతా ఉన్నాయి సార్, ఎట్లా సార్ చేసేది, మా ఇంట్లో మొబైల్ అనేది కొనుక్కొచ్చుకుంటున్నాం,
మా పర్సనల్ మొబైల్లన్నీ వాడుతా ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన మొబైల్ పనికే రావని మీరు చెప్పినారా లేదా? అసెంబ్లీలో మాట్లాడమన్నారు. అదేవిధంగా ఉద్యోగాలు, జీతాలు, దానికి సంబంధించిన అంశం కూడా చాలా ఇబ్బంది ఉంది, మాట్లాడమని మీరు చెప్పినారా లేదా? అసెంబ్లీ సమయంలో అందరితో మాట్లాడినాం. ఆ అక్క చెల్లెళ్ళంతా ఇలా అనుకుంటా ఉన్నారు, మొబైల్ పనిచేయట్లేదంట, వాళ్ళకు ఉద్యోగాల సమస్య ఉందంట, జీతాల సమస్య ఉందంట, సెలవుల సమస్య ఉందంట, ఎన్నో చెప్పినాం. 6 నెలలు తిరక్క ముందే కొత్త మొబైల్ ఫోన్లు మీ చేతిలోకి వస్తున్నాయి, సంతోషంగా ఉందా? 6 అంటే మీరు అర్థం చేసుకోవాలి, కూటమి ప్రభుత్వం అది చెప్తున్నారు. అదే అమ్మా, జీతాల గురించే చెప్తున్నాను. నన్ను పూర్తిగా మధ్యలో దూరేస్తున్నాను, మనకి సుఖస్థానం. నాకు గుర్తుందక్క చెల్లి, నాకు గుర్తుందమ్మా. రెండు నేనే చెప్పాను, ఇక గుర్తు పెట్టుకొని కదా. మొబైల్ నేనే చెప్పాను, జీతాల గురించి నేనే కదా చెప్పాను. నాకు ఒక్కసారి చెబితే 10 ఏళ్ళ తర్వాత కూడా గుర్తుంటుంది నాకు. నేను చిన్న విషయాన్ని కూడా, మరీ ముఖ్యంగా మా ఆదోనిలో ఎవరన్నా చెప్తే బాగా ఎక్కించుకుంటాను. చిన్న విషయాన్ని, పెద్ద విషయాన్ని గుర్తు పెట్టుకొని ఆ పని అయ్యేదాకా ఎంటపడతాను. మీకు మొబైల్ ఇప్పుడు చేతికి వచ్చినాయి, జీతాల కోసం ఎంటపడాలి, అంతే కదమ్మా? అదే చెప్పాలనుకుంటున్నారా? అదేమ్మా, పని ఎక్కువైపోయింది, జీతం తక్కువ అయింది. జీతం ఎక్కువ ఇచ్చి పని తక్కువ చేయాలి ఇప్పుడు, అంతే కదమ్మా? అంతేనా? ఎవరో ఒకటి చెప్తే అందరూ యారిస్తే లెక్క. పనికి తగ్గ ఫలితం ఇవ్వాలి, అక్క బాగా చెప్పింది. అంతేగాని జీతం ఎక్కువ పెంచి పని తగ్గించాలి కాదు, పనికి తగ్గ డబ్బులు ఇవ్వాలి. కరెక్ట్ అక్క. అక్క ఇది నా అదృష్టంగా భావిస్తానక్క, 100% అక్క. మీరు చెప్పిన, నాకు ఆ రోజు ఓ పేపర్ ఇచ్చినారు, మీకు గుర్తుందో లేదో. ఆ పేపర్ ను పెట్టుకుని జాగ్రత్తగా నేను ఆ రోజు ఉత్తరం కూడా రాశాను ప్రభుత్వానికి. అసెంబ్లీలో కనిపించినప్పుడు మేడం కూడా, మంత్రి గారికి కూడా స్పష్టంగా చెప్పినాను, ఇట్లాంటి డిమాండ్. అవునన్నా, రాష్ట్రం అంతా వీళ్ళు అడుగుతా ఉన్నారన్నా అని చెప్పింది. కాబట్టి అది కూడా మనం అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా ఈ అంశాన్ని ప్రభుత్వం కూడా కన్సిడర్ చేస్తుందనే అనుకుంటానక్క. ఎందుకంటే చర్చలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ రోజు తొందరగా రావాలని, మీకు జీతం వచ్చిన రోజు మళ్ళీ వచ్చి మీతో కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ రోజు తొందరలోనే ఉంది. ఎందుకంటే నాకు ఈ సమస్య ఇక్కడ కాదు, నేను మొన్న ఎక్కడో వేరే ఊరికి పోతే అక్కడ కూడా నాకు చెప్పినారు. సో ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంది. మీరు నన్ను అడిగినట్టే అందరు ఎమ్మెల్యేలని అడుగుతున్నారు, పోయి మీ కొలీగ్స్ ఉంటారు కదా ఆ ఊరల్లో, వాళ్ళు పోయి అందరినీ అడుగుతా ఉన్నారు. కాబట్టి ఆ సమస్య కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని, తొందరలో చేస్తుందని నేను కోరుకుంటాను. అక్కడ మళ్ళీ అసెంబ్లీ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, అప్పట్లోపల పని కాకపోతే. ఎందుకంటే మాకు అసెంబ్లీ వేదిక వచ్చినప్పుడు చెప్పడానికి, మంత్రుల్ని కలవడానికి, ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవడానికి, లేదా అసెంబ్లీలో మాట్లాడడానికి ఒక అవకాశం. కాబట్టి తప్పనిసరిగా ఆ పని చేయడానికి ప్రయత్నం చేస్తాను. డెఫినెట్ గా మీరు చేస్తున్న పని చాలా గొప్పది. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆడబిడ్డల్ని చూస్తా ఉంటే, పెళ్లికి తొందర ఎందుకు కదా, అమ్మాయిలకు చదువు అభివృద్ధి, వద్దు వద్దు బాల్య వివాహాలు ఇలా వేసుకుని వచ్చినారు. ఇవన్నీ కూడా గర్భవతులకు శ్రీమంతం, ఇది కొత్త కాన్సెప్ట్, ఇంతకుముందు మీ డ్యూటీలో లేని కాన్సెప్ట్ అనుకుంటాను. ఇది ఎంతకాలం నుంచి ఉంది? మొదటి నుంచి ఉందా? ఇప్పుడు స్పెషల్ గా చూపిస్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే మన ప్రాంతంలో బాల్య వివాహాలు జరుగుతూ ఉండడం మనకు అవమానకరం. ఎందుకంటే నన్ను అడిగినారు ఎవరో, నేను బుక్స్ చదువుతూ ఉంటాను బాగా. ఆ పుస్తకాల్లో ఉంది, రాయలసీమ వెనుకబాటుతనం గురించి చాలా బుక్కులు ఉన్నాయమ్మా. ఆ బుక్కులు చదువుతూ ఉన్నప్పుడు నాకు ఈ బాల్య వివాహాల గురించి చాలా స్పష్టంగా రాసి ఉంది.
బాల్య వివాహాలు కావడానికి మొట్టమొదటి కారణం చదువు లేక వెనుకబాటుతనం. వాళ్ళకు చదువు లేదు, ఆచారాల దగ్గర నుంచి అప్పటి నుంచి వీలైతే ఆడబిడ్డను ఎప్పుడు ఎంత వీలైతే అంత తొందరగా ఎవరి కోరిక కట్టబెడదామనే ఆలోచన తల్లిదండ్రులు చేస్తుండడం అది వెనుకబాటుతనమే. రెండవది చదువు లేకపోవడం, తల్లిదండ్రులకు పూర్తిగా నాలెడ్జ్ లేకపోవడం, చదువు లేకపోవడం కూడా ఒక సమస్య. ఇంకొక పెద్ద సమస్య వలసలకు పోతూ ఉండడం. వీళ్ళు ఎప్పుడైతే ప్రతి సంవత్సరము కూడా వలసకు పోతూ ఉంటారో ఆడబిడ్డలను తీసుకొని అక్కడికి పోతూ ఉండడం, అవి కూడా ఇబ్బందిగా ఉండడం వల్ల ఆడబిడ్డను సురక్షితంగా ఉంచుదామన్నటువంటి మంచి ఆలోచనతోనే వీళ్ళు పెళ్లిళ్ళు కూడా తొందరగా చేస్తా ఉంటారు. ఇది కూడా ఒక వెనుకబాటుతనం. ఈ ఆలోచన ఎందుకంటే ఈ పేదరికం పోతే తప్ప, వలసలు ఆగితే తప్ప, వీళ్ళల్లో చదువు కొంత మెరుగుపడితే తప్ప వీటికి పరిష్కారం రాదు అని నమ్ముతాను నేను. ఎందుకంటే ఆడబిడ్డ చదువుకోవాలి, ఆడబిడ్డ గొప్పగా ఉద్యోగాలు చేయాలి, మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత శారీరకంగా బలంగా తయారైన తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాతనే పెళ్లి చేయాలా అనేది టౌన్లో సిటీల్లో ఉన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ వాళ్ళు అది అనుసరించకపోవడం చాలా దారుణంగా ఉంది. మీ ద్వారా ప్రభుత్వం తప్పనిసరిగా అందరినీ కలిసి ఇది ఆలోచన పెంచే ప్రయత్నం చేస్తా ఉంది. మనము మాత్రం ప్రమాణం చేయాలా, గట్టి పట్టుదలతో ఉండాలి. అవగాహన పెంచడంతో పాటుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా బాల్య వివాహాలు జరగనివ్వకుండా చూస్తాము అనే పట్టుదల మనందరికీ ఉండాలి. అది లేకపోతే కూడా ప్రమాదమే. ఎందుకంటే కొన్ని చోట్ల కొన్నిసార్లు నా దగ్గరకు వస్తారు, సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఆ అమ్మాయికి తొందరగా పెళ్లి చేస్తా, వేరే పరిస్థితులు బాగాలేవు, అందువల్ల చేస్తా ఉన్నాము అని చెబుతా ఉంటారు. దేనికి కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హాస్టల్స్ ఉన్నాయి, ఇంకోరొట్టు ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించి అన్ని వసతులు ఉన్నాయి. ఎవరూ లేకపోతే చెప్పండి, మీ ఊర్లలో ఆడబిడ్డలుంటే నేను పెంచుకుంటాను, నేను చదివించుకుంటాను. నిజంగా ఆ పరిస్థితులు ఎవరికన్నా ఉంటే, నిజంగా సార్ ఈ బిడ్డకు పెళ్లి చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు, చిన్న వయసు, చదువుకోలేని పరిస్థితి అంటే బాధ్యత మనమే తీసుకోవాలి. నేను బాధ్యత తీసుకుంటాను, ఇబ్బంది ఏమి లేదు. ఎన్నో పనులు చేస్తున్న మనందరికీ ప్రభుత్వం వైపు నుంచి 10 మంది ఆడబిడ్డల్ని జాగ్రత్తగా సురక్షితంగా పెట్టుకోవడం పెద్ద కష్టమైన పని ఏమేం కాదు. దానికి ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నాయి, మేమంతా ఉన్నాం. ప్రత్యేకమైన రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బాల్య వివాహాలని మనం ఒప్పుకోము అనే పరిస్థితి మనకు ఉండి తీరాల్సిందే అని అడుగుతా ఉన్నాం. రెండోది, మనం ఇస్తున్నటువంటి పోషక విలువలతో కూడిన ఆహారం, మెనూ ప్రకారంగా పోషక విలువలతో ఇస్తున్నటువంటి ఆహారం, అది గర్భిణులకైనా సరే చిన్న పిల్లలకైనా సరే మరింత ఎఫెక్టివ్ గా చేర్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పేదరికంలో ఉన్న ఇంకొక సమస్య పోషక విలువలున్న ఆహారం తినకపోవడం. అని మన నేటివిటీ ఉన్న ఆహారం, నాకు చాలా సార్లు అనిపిస్తుంది, నేను ఆదోని ఎమ్మెల్యే అయిన తర్వాత అమ్మాయి కొంట్లో బాలేదా, తీసుకెళ్ళమ్మా, పడుకోబెట్టమ్మా, తీసుకెళ్ళి లేస్తే కష్టం అవుద్ది, పడుకుంటే బెటర్ ఏమో చూడు, ఎక్కడన్నా పడుకోబెట్టి కళ్ళు తిరుగుతూ ఉంటే పడుకోబెట్టండి, పడుకోబెట్టి జాగ్రత్త అమ్మా, పడుకోవాలి. ఎక్కువసేపు నడవకూడదు, ఎక్కువసేపు కూర్చోకూడదు. మీకు ఎట్లా ఉందమ్మా, మీకు ఇబ్బంది ఉంటే కూడా మీరు వెళ్ళండి తల్లి, పడుకోబెట్టండి అమ్మాయిని. ఎడమవైపు పడుకోబెట్టాలి, కుడివైపున కాదు. రెండవది, గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి సరైన సలహాలు సూచనలు ఇవ్వడం. ఇది కూడా చాలా కీలకమైన అంశం. మనము ఈ రోజు వీళ్ళు మహిళలుగా చూస్తా ఉన్నాం. మన ఇంట్రెస్ట్ ఈ మహిళలతో పాటుగా వీళ్ళ కడుపులో ఉన్న బిడ్డ మీద మన ఇంట్రెస్ట్. వాళ్ళు ఆదోని పౌరులు, భావి ఆదోని తరాన్ని, భావి ఆదోనిని లేదా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన సత్తా పుట్టబోయే బిడ్డలకు ఉంది. వాళ్ళు బలవంతులుగా పుడితే తప్ప, మంచి ఆహారం, తల్లి తీసుకునే ఆహారం మీదనే బిడ్డల ఆరోగ్యం ఆధారపడుతుంది. కాబట్టి వీళ్లకు మంచి ఆహారం ఇచ్చి ఆ బిడ్డల్ని బలంగా ఈ భూమి మీదకి తేగలిగితే, ఆరోగ్యవంతంగా ఈ భూమి మీదకి తేగలిగితే మనము సక్సెస్ సాధించినట్టే.
బలహీనంగా ఉన్న పిల్లలు సమాజానికి బరువు అవుతారు. బలహీనంగా పుట్టే బిడ్డల వల్ల సమాజం బలహీనపడుతుంది. ఇది జరగకుండా మనమందరూ కూడా ఈ రోజు ప్రమాణం చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజు మీ అందరినీ మళ్ళీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఏదో ఒక అకేషన్ తో మిమ్మల్ని అందరినీ ఈ రకంగా కలిసినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. నమస్కారం. మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఇంకోసారి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అదేవిధంగా బాల్య వివాహాల కోసం మా శాఖ అందిస్తున్న సర్వీసెస్ కోసం చాలా అంటే కూలంకషంగా అర్థమయ్యే విధంగా మేమేం చేయాలి, అధికారులు మా మీద ఉన్న బాధ్యత ఇంకోసారి గుర్తు చేశారు సార్. ఖచ్చితంగా మన ఆదోని కాన్స్టిట్యున్సీలో మా శాఖ తరఫున మా మీద ఉన్న బాధ్యతని ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీలో మంచి గుర్తింపు వచ్చేట పనిచేస్తుందని తెలుసుకుంటున్నాం సార్. అదే విధంగా బాల్య వివాహాల కోసం మీరు చెప్తున్నట్టుగా అంతకన్నా గట్టిగా అనేది ప్రయత్నించాలి చేయాలి సార్. దీనివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే సార్, రీసెంట్ గా ఒక మదర్ డెత్ జరిగింది ఇక్కడ మన దగ్గర ఒక విలేజ్ లో. దాని రీజన్ అంటే డెలివరీ టైంలోనే ఆమె చనిపోయింది. రీజన్ ఏంటంటే ఓవర్ బ్రీడింగే చనిపోయింది. అప్పటికే ఆమెకు ఆల్రెడీ చైల్డ్ మ్యారేజ్ జరిగింది. ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ జరగడం వల్ల ఒక ప్రాబ్లం ఉంది సార్. మనకేమవుతుందంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఒక మన వర్కర్స్ అంతా చేసే పని అంతా యాప్ లో చేస్తున్నారు. బిలో 18 అయినంత మాత్రం దాన్ని ఆన్లైన్ లో తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయరు డ్యూ టు ఆధార్ వల్ల. బిలో 18 ఇక్కడ ఏమవుతుందంటే సార్, మనకి బోర్డర్ ప్లేస్ లో ఉన్నాం కాబట్టి చాలా మంది పెళ్లి అనగానే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మేము వెంటనే వెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తాం. కానీ వాళ్ళు వెంటనే మన కర్ణాటక బోర్డర్ కాబట్టి వెంటనే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఎప్పుడు వస్తారంటే కన్సీవ్ ఒక 3-4 months తర్వాత మళ్ళీ మనకు విలేజ్ లో కనిపిస్తారు. రీసెంట్ గా నేను ఒక ఆరేకల్ విలేజ్ కి వెళ్ళేటప్పుడు రీసెంట్ గానే ఒక ప్రెగ్నెంట్ ఆమె 6 months మదర్ ఆమెకు బిలో 17 పెళ్లి అయిపోయింది. ఆల్రెడీ 5 months ప్రెగ్నెంట్ ఆమె. ఇప్పుడు ఏమవుతుందంటే ఆమె వచ్చి అంగన్వాడీ టీచర్ తో గొడవ పడుతుంది మాకు ఫుడ్ కావాలని. బట్ ఏంటంటే సార్, అది బిలో 18 ఉండడం వల్ల ఆన్లైన్ లో తీసుకోదు, ఫుడ్ అనేది జనరేట్ కాదు. కానీ అక్కడ మాకు సమస్య ఏంటంటే అలా జనరేట్ కావట్లేదని ఇవ్వకుండా ఆపలేము, అలాని పక్కన వాళ్ళని డైవర్ట్ చేయలేము. కాబట్టి వాళ్ళని మళ్ళీ మాన్యువల్ గా రాసుకొని మళ్ళీ డిపార్ట్మెంట్ కి రిటర్న్ లో లెటర్ పెట్టి ఇలా ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మాకు కావాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్. కాబట్టి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే సార్, పెళ్లి జరుగుతున్నప్పుడు ఇలా చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు. వెంటనే మాకు ఆ సార్ తెలుసు, ఈ సార్ తెలుసు, ఆ సార్ దగ్గరికి వెళ్తాము, మీరు పెళ్లి చేసే అవకాశం మాకు ఇవ్వండి అనేది ఒక వస్తున్న సమస్య. మాకైతే మాకు ఎమ్మెల్యే గారు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చిన్న సమస్య ఉంది సార్. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటి సార్, మా వంతు ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. ఇక్కడ లోకల్ చాలా మంది కౌన్సిలర్స్ ఉన్నారు, చాలా మంది లోకల్ లీడర్స్ వచ్చారు కాబట్టి దాంట్లో ఒక వంతుగా మాకు సహాయం చేస్తే మేము ఖచ్చితంగా అందరి తరఫున చెప్తున్నాం, చైల్డ్ మ్యారేజ్ కోసం మేమైతే ఖచ్చితంగా కృషి చేస్తాం సార్. మన కాన్స్టిట్యున్సీలో చైల్డ్ మ్యారేజ్ జరగకుండా మా వంతు ప్రయత్నం అయితే ఖచ్చితంగా మేము చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం సార్. ఈ మీటింగ్ తరఫున ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ పిల్లలకు కూడా సార్ అందిస్తున్న ఆహారం అయితే మా అంగన్వాడీ టీచర్ చేస్తున్న సర్వీస్ అయితే చాలా అంటే చెప్పాలి సార్ 2 నిమిషాలు. వాళ్ళు చేస్తున్న సేవ అనేది చాలా మంచి సేవ. ఎందుకంటే కడుపులో పడినప్పటి నుండి భూమి మీదకి వచ్చినంత వరకు ఫస్ట్ అందించే డిపార్ట్మెంట్ అంటే మనకున్న శాఖ అన్నింటిలో ఫస్ట్ చేసే సర్వీస్ మా డిపార్ట్మెంట్ సార్. కడుపులో బిడ్డ పడిన వెంటనే స్టార్ట్ చేస్తారు సర్వీస్ ని. వాళ్ళు వచ్చి మళ్ళీ బయటకు వచ్చి 5 సంవత్సరాల వరకు కూడా మన అంగన్వాడీ సెంటర్ లో మోషన్ హెల్త్ క్లీన్ చేస్తారు, తుమ్మితది క్లీన్ చేస్తారు, దగ్గర క్లీన్ చేస్తారు, పడుకోబెడతారు, తినబెడతారు, అన్ని చేస్తారు సార్. వాళ్ళ తల్లుల కన్నా ఎక్కువగా వాళ్ళు మా అంగన్వాడీ వర్కర్స్ సర్వీస్ ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి మా వర్కర్ చేసిన సర్వీస్ మీ అందరూ గుర్తించినందుకు ఇంకా చాలా థ్యాంక్స్ సార్. గుర్తించుకుంటాం సార్. అదేవిధంగా మేము కోరుకునే విధంగా సార్ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నా, స్థలాలు ఎక్కడైనా ఉంటే కొంచెం మీరు మీ తరఫున ఎంఆర్ఓ గారు కానీ మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్. స్థలాలు ఎక్కడైనా మాకు కేటాయించినా మేము తీసుకుంటాం సార్. ఇంకోటి ఏంటి సార్, మనకి ఇక్కడ ప్రాబ్లం చాలా అంగన్వాడీ సెంటర్స్ లో మనకు విలేజెస్ లో ఊరు మధ్యలో ఉన్నాయి. శానిటేషన్ ఒక ప్రాబ్లం ఉంది సార్. నేను ఆల్రెడీ ఎంపీడీ ఒక లెటర్ కూడా పెట్టాను సార్. శానిటేషన్ ప్రాబ్లం మొన్న ఇష్యూ జరిగింది మనకి నాగలాపురం దగ్గర. అక్కడ చాలా సెంటర్స్ ఉన్నాయి సార్. అక్కడ శానిటేషన్ ప్రాబ్లం లేకుండా నా తరఫున నేను 4 ఎంపీడీ లెటర్ కూడా రాశాను సార్. మంత్లీ వన్స్ అయినా కొంచెం మన అంగన్వాడీ సెంటర్ చుట్టూ కొంచెం క్లీన్ చేస్తే మన సెంటర్కి వచ్చే చిన్న పిల్లలు సార్, వాళ్ళకి ఏంటంటే వెంటనే వాళ్ళకి ఆ అట్మాస్ఫియర్ కారణంగా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల కూడా కొన్ని ఇష్యూస్ క్రియేట్ అవుతుంది సార్. ఇది వింటర్ కాబట్టి అది మా రిక్వెస్ట్ సార్, మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అది కొంచెం మాకున్న సమస్యలు ఒకటి ఉంది సార్. కాబట్టి ఇది మా డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుకుంటున్నాం సార్. ఇంకోసారి ఇంకో మీటింగ్ ఖచ్చితంగా మీరు తరఫున మీరు అంటున్న మా వాళ్ళకి జీతాలు పెంచి అది మీ చేతుల మీదుగా ఇస్తే ఇంకా మేము హ్యాపీ ఫీల్ అవుతాం సార్. అది కూడా ఖచ్చితంగా చేస్తాం అనుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమంకి వచ్చినట్టు కాబట్టి ముఖ్యంగా మీ చేతుల మీదుగా సెల్ ఫోన్ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ప్రతిజ్ఞ
ఈ రోజు మనమందరం కలిసి ఇలా ప్రతిజ్ఞ చేద్దాం. ప్రతి చిన్నారి బాల్యాన్ని కాపాడుదాం. తన కలలను నెరవేర్చుకోవడానికి సమాన అవకాశాలు ఇద్దాం. తన చదువుకు ఎటువంటి అవరోధం లేకుండా చూద్దాం. మన సమాజంలో బాల్య వివాహాన్ని అనుమతించక చేసేవారిని కూడా వారిద్దాం. మనమంతా కలిసికట్టుగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ను ఆదోనిని బాల్య వివాహ రహిత రాష్ట్రంగా మారుద్దాం. భారత ప్రభుత్వ నాయకత్వంలో, నరేంద్ర మోదీ నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి మార్గదర్శకంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మనందరి దృఢ సంకల్పంతో బాల వివాహ ముక్త భారత్ లక్ష్యాన్ని చేరుకుందాం. వికసిత భారత్ 2047 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆదోనిని, కర్నూలు జిల్లాను ముందుంచుతాం. స్వర్ణాంధ్ర వికాస్ విజన్ 2047ను సాధించుకుంటాం.